ఉక్సులు కాజాల పట్టి కూడా ఇక్కడ నుంచి ఇలా కొలుచుకొని ఎంతవరకు వస్తుందో చూసుకొని గుర్తుపెట్టుకోవాలండి. డిస్తో గీచుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ వరకు ఈ షేప్ పట్టి ఇలా చక్కగా నీట్గా మడుచుకోవాలి. ఒకవేళ ఇలా కనపడదు, డ్రాయింగ్ మంచి వైపు ఉంది కాబట్టి కనపడదు అనుకుంటే ఇట్లా కత్తెరతో గంటు పెట్టుకోండి. ఇప్పుడు ఇలా తిప్పి నీటికి ఇలా మడిచేసేసి కరెక్ట్గా గంటు వరకు మడుచుకోండి. ఇలా ఇలా మడుచుకోవడం వల్ల ఏంటంటే వెనకపాటు ముందు పాటు చక్క సమంగా వస్తాయండి. కింద జాయింట్ చేసేటప్పుడు, చేతులు జాయింట్ చేసేటప్పుడు ఎక్కులు తక్కులు రాకుండా నీట్గా నిదానంగా చక్క సమంగా వస్తాయండి. ఇదిగోండి ఇలా వస్తుంది షేప్ పట్టి. చూడండి ఇదిగోండి. ఈ పక్క కూడా సేమ్ అలానే కొలుచుకొని అలానే కుట్టుకోవాలండి. గీత గీచుకొని ఇదిగోండి ఈ 2 గంటలు సమంగా పట్టుకొని ఇలా చూసుకుంటే ఎంత లెంత్ కావాలనేది తెలుస్తుందండి. అక్కడికి మనం డీస్తో గుర్తు పెట్టుకోవటమో గంటు పెట్టుకోవటమో చేయాలి. ఇదిగో చూడండి నేనైతే డీస్తో కూడా గీస్తున్నాను, గంటు కూడా పెడుతున్నాను, ఎందుకంటే మీకు తెలియటం కోసం ఉందని. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి వైపు కూడా కొలుచుకోవాలి. చూడండి ఇది 2 కరెక్ట్గా వచ్చింది లేనిది చూసుకోవాలండి. ఇది ఎంతవరకు వచ్చింది, ఇది ఎంతవరకు మడిచామో ఈ పక్క కూడా అంతవరకే మడవాలండి. లేకపోతే ఒక వైపు ఎక్కువ ఒక వైపు తక్కువ అలా వస్తాయండి. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా చక్కగా నీట్గా గంటు పెట్టుకొని కుట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా మడుచుకోవాలి. ఇదిగోండి ఇక్కడ దాకా ఉంది గీటు, ఇక్కడ దాకా మడుచుకోవాలి. లేదంటే ఒకసారి ఇది ఇలా కొలుచుకుంటే సరిపోతుందండి. ఉక్సులు పట్టి కాజాల పట్టి 2 సమంగా రావాలండి. ఇది ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి మళ్ళీ తర్వాత ఎక్కులు తక్కులు అయినా కానీ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉండదండి. అందుకని ముందే కరెక్ట్ కొలుచుకోవాలి. మామూలు బ్లౌజ్కి అయితే ఎక్కులు తక్కులు ఉన్నా కానీ పైన మెడపట్టి వేసేటప్పుడు కొంచెం తీసేసేయచ్చండి. ఇది అలా తీయడానికి వీలవ్వదు, ఎందుకంటే మెడ లోడింగ్ అయిపోయింది కాబట్టి తీయడానికి వీలవ్వదు. అందుకని ముందే కరెక్ట్ కొలుచుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఉక్సులు కాజాల పట్టీలు వేసుకోవాలండి. ఎంత బిజీగా ఉన్నా కానీ మీలాంటి వాళ్ళు నేర్చుకుంటారని చెప్పి నేను చక్కగా వీడియోస్ చేసి పెడుతున్నామండి ఎంతో కష్టపడి. మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. ప్లీజ్ మా ఛానల్ ఫాలో అవ్వండి. ఇదిగోండి దీనికైతే ఈ మెడ లోడింగ్ చేసుకున్న వాటికైతే ఉక్సులు పట్టి పైన కూడా ఇలా మడుచుకోవాలండి. కింద ఎలా మడిచాను పైన కూడా అలానే మడుచుకోవాలి. ఎందుకంటే మెడపట్టి వెయ్యం కాబట్టి 2 లోడింగ్ అయిపోతాయి. ఇదిగో చూడండి పైన కింద 2 ఇలా నెక్ దగ్గర లోడింగ్ అయిపోయి పీచులు రాకుండా ఉంటాయి. అందుకని చెప్పి నేను 2 ఇలా మడుచుకోవాలి 2 పక్కల. ఇప్పుడు పై కుట్టేసుకోవాలి. ఇది ఉక్సులు పట్టి అండి. ఇది ఉక్సులు పట్టి అండి. ఉక్సులు పట్టి అయితే ఇది ఇలా మడుచుకోవాలి. చూడండి మనం పై కుట్టేసుకుంటాం కదా, ఆ కుట్టు మొత్తం తిరిగి వైపుకి వచ్చేటట్టు మడుచుకోవాలండి ఉక్సులు పట్టికి.
ఇదిగోండి ఇలా వస్తుందండి నీట్గా ఉక్సులు పట్టి. ఇదిగోండి తన అది దాని ప్రకారం ఉందో లేదో చూసుకోండి. ఉక్సులు పట్టి ఏమైనా ఎక్స్ట్రా వచ్చిందా దాని ప్రకారం ఉన్నదా లేదా ఇలా చూసుకోవాలండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. కాజాల పట్టి కుట్టుకోవాలి. కాజాల పట్టి కూడా అంతేనండి, సేమ్ ఇలానే వెనక్కి మడిచి పెట్టుకోవాలి. పైన కూడా ఇలానే మడిచి పెట్టుకోవాలండి, ఎందుకంటే మెడపట్టి వస్తుంది వెయ్యం కాబట్టి పీచులు రాకుండా ఉండాలంటే పై వైపు కూడా ఇలానే మర్చుకోవాలి. కాజాల పట్టి వచ్చేసి ఇట్లా ఎక్స్ట్రా మర్చుకోవాలండి. అది మొత్తం బయటికి మొత్తం లోపలికి మర్చేసాం కదా, ఇదేమో ఇలా బయటికి కనిపించాలండి. ఇది ఇలా ఇలా పట్టి ఎక్స్ట్రా కనిపించాలి, కనిపించేటట్టు పెట్టి కుట్టుకోవాలి. ఇది కాజాల పట్టి. డబల్ కుట్టేసుకోవాలండి కొంచెం దూరంగా. ఆ రెండు కుట్టికి మధ్యలో కాజాలు వేస్తారండి. ఇలా చూసారా కనిపిస్తుందా? ఇలా డబల్ కుట్టేసుకోవాలి. చూడండి ఉచ్చులు కాజాల పట్టీలు సమంగా రావాలండి. ఇలాగా రెండు ఇలా నీట్గా సమంగా ఉండాలి. చేతులు జాయింట్ చేసుకోవాలండి. రాసులు రెండు ముందు పక్కకు వచ్చేటట్టు చూసి పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. రాసులు సరిగ్గా రాకపోతే మళ్ళీ జాకెట్ పాడైపోతుందండి. చంక దగ్గర తిత్తులు ముడతలు అలా వస్తాయి. రాసులు రెండు ముందు పక్కకు వచ్చేటట్టు చూసుకొని వేసుకోవాలి. ఇలా డబల్ కుట్టేసుకోవాలి చంక చుట్టూ. ఇలా చక్కగా చేయి జాయింట్ చేసుకోవాలి. ముడతలు రాకూడదండి చంక దగ్గర, ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా ఇలా వేసుకోవాలి. ఇదిగో వెనక పాటు కానీ ముందు పాటు కానీ చంక రౌండ్ దగ్గర ముడతలు ఎక్కడా రాకూడదు. ఇదిగోండి క్రాస్ ఉన్నది ఇలా ముందు పాటుకు పెట్టుకోవాలి. మనం హ్యాండ్ సెంటర్ గంటు పెట్టుకుంటాం కదండి, ఆ గంటు పైన షోల్డర్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. అప్పుడు హ్యాండ్ అనేది నీట్గా నిలబడుతుందండి. లేకపోతే తొడుక్కున్న తర్వాత ఇలా పక్కకి తొడుక్కుంటుంటే జాకెట్ ఎక్కిస్తుంటే ఇలా పక్కకి తిరిగిపోవడం చెయ్యి అలా జరుగుతుందండి. అలా జరగకుండా ఉండాలంటే హ్యాండ్ సెంటరు షోల్డరు రెండు కరెక్ట్గా ఉండాలి. రౌండ్ తిప్పే చోట కొంచెం నిదానంగా కుట్టుకోండి బిగినర్స్ అయితే. ఇదిగోండి చెయ్యి ఇలా జాయింట్ చేసుకోవాలి. చూడండి ఎక్కడ తిట్టన్నమాట రాకుండా రౌండ్గా ఇలా రావాలి. సైడ్ జాయింట్ చేసుకోవాలండి. సైడ్ జాయింట్ అయితే ఇది చూసారు కదా, ఈ రెండు ఇలా కింద సమంగా రావాలి, ఎక్కువ తక్కువ రాకూడదు. అలాగే చంక దగ్గర కూడా సమంగా రావాలి. చంక కొలత కొలుసుకోవాలండి. నేను గంటు పెట్టుకున్నాను కాబట్టి కరెక్ట్ గంటు దగ్గర కరెక్ట్గా వచ్చిందండి. రాలేదు అనుకునే వాళ్ళు డౌట్ ఉంటే చంక ఇంకోసారి కొలిచి డీస్తో గుర్తు పెట్టుకొని ఆ గుర్తు మీదగా రానివ్వాలండి గుర్తు. చక్కగా ఇలా కరెక్ట్గా వచ్చేసేయాలండి, ఎక్కువ తక్కువ రాకుండా. రెండో చేయి కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. గంటలు రెండు సమానంగా పెట్టుకోవాలండి. వెనకాటు గంటలు చెయ్యి రెండు సమంగా రావాలి.
ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కొలుచుకొని ఏమన్నా లూజ్ అవి ఏమైనా కొంచెం వస్తే కనుక మళ్ళీ చక్కగా సమంగా కుట్టేసుకోవాలండి. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా తయారైంది చూడండి. మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. షార్ట్ వీడియోస్లోనేమో కటింగ్ ఏ పార్ట్ కా పాటు, కుట్టడం ఏ పార్ట్ కా పాటు షార్ట్ వీడియోస్లో పెడతానండి. వెనక పార్ట్ వరకు ఒకసారి, ముందు పార్ట్ వరకు ఒకసారి, హ్యాండ్స్ ఒకసారి అలా. ఫుల్ వీడియోస్ కావాలంటే కనుక ఫుల్ వీడియోస్లో వెళ్ళి మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం చూడాలనుకునే వాళ్ళు ఫుల్ వీడియోస్ చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చూడండి, మా ఛానల్ ఫాలో అవ్వండి.